గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ, శుభం వ్యాధి. గురుగారు, ఇప్పుడు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకంటే ఈ 2024 సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉంటుంది తెలియచేయండి. ఆశ్లేష నక్షత్రం అనేసరికి నక్షత్రాధిపతి మళ్ళీ మనకు బుధుడు వస్తాడు. ఈ బుధుడు అన్నవాడంటే వ్యాపార కారకుడు. ఈ ప్రపంచంలో ఆల్మోస్ట్ 190% ఫ్రీలాన్స్గా వ్యాపారం చేసేవారు, ఈవెంట్స్ కండక్ట్ చేసిన వ్యాపారం చేసేవారు, డిజిటల్ మార్కెటింగ్ చేసేవారు, అలాగే రకరకాలుగా ఒకరి కింద పని చేయకుండా తనంతా తన కాలం నిలబడి స్వతంత్ర భావాలతో ముందుకెళ్తూ ఏదో ఒక సంపాదన చేసి తన జీవన విధానం గడిపే వాళ్ళందరికీ అది వ్యాపారం కింద వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి ఏదైనా. దానికి ఆధిపత్యం వహించేవాడు బుధుడు. అది పర్ఫెక్ట్గా అవ్వాలి అంటే బుధుడు యొక్క బలం ఉండాలి. సో ఈ ఆశ్లేష నక్షత్రం మీద ఎవరైతే జన్మించారో నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఆ బుధుడి అంశానికి సంబంధించిన కొన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఉద్యోగమే చేస్తున్నారు అనుకుందాం, కానీ సైడ్ నుండి ఇంకొక ఇన్కమ్ చేయాలని ఒక ఆలోచన, ఒక భావన కలుగుతూనే ఉంటుంది వాడికి ఎప్పుడైనా. సో సైడ్ ఇన్కమ్ ఉంటే ఎలా చేయాలి అంటే బుధుడు బలంగా ఉండాలి. బలంగా ఉంటేనే జీవిత చక్రంలో అంటే తన యొక్క రాశి చక్రంలో కానీ బుధుడు బలంగా ఉంటే అద్భుతంగా అవి మంచి రాణించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ నక్షత్రం వాళ్ళకి ఏం జరిగింది ఈ సంవత్సరం అనేసరికి మనకు అష్టంలో శనీశ్వరుడు కూర్చున్నాడు. అలాగే భాగ్యంలో మనకు బుధుడు ఉన్నాడు. గోచారి ఇచ్చే సంవత్సరం క్యాలెండర్ తీస్తే శనీశ్వరుడు అష్టమ స్థానం నుండి సంవత్సరం అంతా కదలడు. అలాగే రాహువు కూడా 9 ఇంటిలో నుండి ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు, కదలడు అక్కడ. అంటే అష్టమము అంటే ఆయుష్ స్థానం, 9 భాగ్యం, అదృష్ట స్థలం. అదృష్టం ఇచ్చే ప్రదేశంలో ఒక పాపగ్రహం కూర్చుంది, ఆయుష్ ఇచ్చే ప్రదేశంలో ఒక పాపగ్రహం కూర్చుంది. దాంతో ఈ ఫస్ట్ 5 నెలల్లో కూడా ఏంటంటే మనకు సప్తమంలో కూడా రవి, కుజుడు వీళ్ళందరూ కూడా ట్రాన్సిట్లోకి వస్తుంటారు అనమాట. సో ఈ రకంగా చూస్తుంటే ఆశ్లేష నక్షత్రం కర్కాట రాశి అయింది కాబట్టి మామూలుగా కర్కాట రాశి వాళ్ళందరికీ అష్టమ శని ప్రభావం ఉంది. కర్కాట రాశి అందరికీ ఉంది అని చెప్పడానికి మనకు కేసీఆర్ గారి ఎగ్జాంపుల్ కనబడుతుంది. ఆయన పుష్యమి నక్షత్రం ఉంది, ఆయన అష్టమ శనిలో అష్ట కష్టాలు పడ్డాలి కాబట్టి అందులో భాగంగా ఆయన కాలికి దెబ్బలు తగలడము, ఉన్న పదవి ఇదవ్వడము ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. ఇలాగే కర్కాట రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ఇంపాక్ట్ అది కనబడుతుంది, అష్టమ శని ప్రభావం కనిపిస్తుంది. ఎలా చేస్తున్నాయంటే ఆ వ్యక్తి చేసే వ్యాపార వ్యవహారం కానీ ఉద్యోగం కానీ ఏ ప్రొఫెషన్ ఉంటే ఆ ప్రొఫెషన్లోని ఒక బలహీనత చేయడము, ఆరోగ్య విషయంలో కూడా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా ఏదో ఒక ఆటంకం కలగడము. ఆటంకం ఏంటంటే రెగ్యులర్గా చేసే పనులు చేయనీయకుండా ఇబ్బంది పెట్టడం. ఈ రకంగా అష్టమ శని చేస్తాడు. ఇలా చేస్తూ కింద పైన పడి ఏదో కష్టపడి ఏదో సంపాదించాం, ఇంట్లో వాళ్ళందరికీ సేవ చేసుకుందాం, డబ్బు వస్తే బాగుంటుంది అనుకుంటే అదృష్ట బలది కూడా కలిసి రాదు. సేమ్ అంత కష్టపడితేనే ఒకప్పుడు కలిసి వచ్చే అంశాలు బోల్డ్ జరిగి ఉండొచ్చు వాళ్ళకి. చిన్న పని చేస్తేనే పాపులర్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భాగ్యం అంటే సౌభాగ్యం, భాగ్యం అంటే లక్ ఇచ్చే ప్లేస్. భాగ్యం అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కావాల్సిన ఉన్నత చదువులు ఇచ్చే ప్లేస్. భాగ్యస్థానం అంటే తండ్రి యొక్క స్థానం అంటారు. అలాగే భాగ్యం అంటే మన విద్యకు సంబంధించిన స్థానం కూడా అంటారు అన్నమాట. లక్ ఇచ్చే ప్లేస్ కూడా. అలాంటి ప్లేస్లో రాహు అనే గ్రహం కూర్చున్నాడు. ఈ కర్కాటక రాశి అందులో ఉన్న ఈ ఆశ్లేష నక్షత్రం కూడా అది వర్తిస్తుంది. ఓకే, సో ఈ భాగ్యస్థానంలో అక్కడ రాహు ఉండడం, అష్టంలో శని ఉండడము, వీళ్ళిద్దరు కదలకంటే సంవత్సరం అంతా ఉండడం. సో ఇవన్నీ ఎలా ఉంటుందంటే రాజ్యంలో మళ్ళీ చూసేసరికి గురుడు ఉన్నాడు. వీళ్ళకి గురుడు రాజ్యం బాగుంటుంది. అంటే నీకు ఒంట్లో బాగుండదు, నీకు లక్ ఫేవర్గా చేయదు, అయినా వ్యాపారం ఏదో నడుస్తుంది. అంటే లక్ ఫేవర్ చేయని వ్యాపారం ఎలా ఉంటుందంటే మనం వ్యాపారం చేస్తూ ఇంటికి చూసారా ఉద్యోగస్తుల్లాగా నెలసరికి అందరికి ఇవ్వగానే మిగిలిన డబ్బులు మనం పట్టుకుని వస్తుంటాం. అలా ఉంటుంది వ్యవహారం. అంటే ఎంత కష్టపడినా నువ్వు ఉద్యోగస్తులాగా నీ వ్యవహారం ఉంటుంది తప్ప వ్యాపారస్తుడిలాగా సంపాదన జరగదు. ఎప్పుడైనా ఏ వ్యాపారస్తుడు కానీ ఏ ఉద్యోగస్తుడు కానీ లక్ ఫేవరింగ్ అంటూ జరగాలి. లక్ అన్నది ఏంటంటే అదృష్టం అనేది లేకపోతే ఎలాంటి వాడైనా సరే డౌన్ఫాల్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే అది బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. లక్ ఉన్నవాడు చిన్న పని చేసినా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే మన కేసీఆర్ గారు తీసుకున్న కర్కాటక రాశి అయింది. ఒకప్పుడు లక్ ఫేవరింగ్ ఉంది. ఈ శనీశ్వర ప్రభావం, రాహు ప్రభావం లేనప్పుడు ఓ మ్యాజిక్ చేయగలిగాడు. రాహు మేషంలో ఉన్నప్పుడు, అలాగే శని మకరంలో ఉన్నప్పుడు ఓ మ్యాజిక్ చేయగలిగారు. ఎప్పుడు రాహు మారాడు, నవంబర్ 15 మారాడు, అక్కడ నుండి ఆయన మ్యాజిక్ పనిచేయలేదు. అలాగే అష్టమ శని ఏం చేశాడు, కష్టాలు పెట్టాలి కాబట్టి ఉన్న ఉద్యోగం చేసుకో, అది మనందరికీ తెలిసింది. అది కర్కాటక రాశి కాబట్టి చెప్తున్నాం. అందులో మీరు అడిగింది ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం కాబట్టి
వ్యాపారస్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. నక్షత్రాధిపతి వాళ్ళ ఆలోచనలో ఒక వ్యాపారము, ఒక ఆర్థికమైన సోర్స్ ఆఫ్ ఇన్కమ్, రిసోర్సెస్ పెంచుకోవాలని ఒక మేధస్సుతో కూడింది, ఆలోచనతో కూడిన వ్యవహారాలు ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఉంటుంది ఎప్పుడు. ఆ ఉన్న దాని మీద అటాక్ అవుతుందన్నమాట ఈ సంవత్సరం. ఎప్పుడైతే ఇలాగ అటాక్ అవుతున్న టైంలో ఒక శుభగ్రహం యొక్క దృష్టి కూడా వీళ్ళ మీద ఉండదు సంవత్సరం అంతా. అంటే గురుడు దృష్టి పడదు. సో ఎప్పుడైతే గురుడు దృష్టి లేదో ఆటోమేటిక్గా ఈ ఆలోచన అంతా బలహీనపడిపోతూ ఉంటాయి. ఈ 8th house 9th house ఉన్న శని యొక్క ప్రభావంలో, రాహు ప్రభావం అటాక్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ చేయడం అంటే ఉన్న వ్యాపారం అంటే ఇంటలెక్చువల్ ప్లానింగ్, స్పాంటేనియస్ రియాక్షను, గేము, గోలు, థీము, ఎస్టాబ్లిష్మెంట్, ఇవన్నీ ఏదైతే మనం చేయాలనుకున్న ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అనుకుంటారో, వ్యాపారం అనుకోండి, ఉద్యోగం నిలబడినప్పటికీ అది సడన్గా ఏంటంటే అది ఎంత చేసినా స్పీడప్ కాదనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న డిప్రెషన్స్కి సంబంధించిన వ్యవహారం అని చెప్పచ్చు అనమాట. అంటే ఇంత తెలివైన వాడిని ఏంటి కూడా మనం ఏమి చేయలేకపోతున్నాం ఏంట అని ఒక ఆలోచన వస్తుంది. చూస్తారు చాలామంది వాడు చాలా ఇంటెలిజెంట్ రా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఒక మార్కులో పోతుంది, ఎందుకు అలా పోతుందో మాకు అర్థం కాలేదంటాం. అంటే అక్కడ ఏమిటంటే ఆ ఇంటెలిజెన్సీ, ఆ మేధస్ని ఇచ్చే గ్రహం ఏదైతే ఉందో ఈ ఆశ్లేష నక్షత్రం అధిపతి బుధుడు కాబట్టి వాడు వీక్ అయిపోయినట్టు, వాడు ఏం పని చేయాలన్నా మనకు వర్కౌట్ కాదన్నమాట. అలా జరుగుతుందన్నమాట. సో అంచేత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం మనం ఓ రకంగా చెప్పాలంటే శని ప్లస్ రాహు ఇన్ఫ్లుయెన్స్ వలన స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది గ్రోత్ అనేది. అంటే ఇప్పుడు ఆర్థికంగా కూడా ఏ విధంగా ఉండొచ్చండి వాళ్ళకి? ఆర్థికంగా 10వ ఇల్లు మనం చూస్తామండి వీళ్ళకి. 10వ ఇంట్లో గురుడు మే వరకు ఉంటాడు, తర్వాత 11వ ఇంట్లోకి వస్తాడు, గురు బలం ఉంటుంది. అది అంటే 11th house జూపిటర్ అనేది మంచిదే వీళ్ళకి. సో ఇవి రెండింటి ప్రభావం వల్ల లక్ ఫేవర్ కాకపోయినా ఆర్థిక బలం యాజ్ యూజువల్గా ఉంటుంది, పెద్ద పెరగదు తరగదు, న్యూట్రల్గానే ఉంటుంది అది. సో అలాగని డౌన్ఫాల్ కూడా ఉండదు. కానీ ఏంటంటే లక్తో కూడిన ఆర్థిక బలం రాదు వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా చక్కటి ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తానండి. మన క్రికెట్ ఆడితే గవర్నమెంట్ ఏమో ₹1,00,000 అని తెస్తున్న ప్లేయర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్కి ₹1,00,000 ఆడినంది కానీ. సో ప్లేయర్కి ₹1,00,000 ఇవ్వడం, 11వ ప్లేయర్కి నుండి 16 ప్లేయర్ వాడికి ₹1,00,000 ఇవ్వడం, వాడు తీసుకోవడం అనేది గవర్నమెంట్ ఇచ్చి తీసుకుంటారు. కానీ ఫస్ట్ నుండి 11 ప్లేయర్స్ ఎవరుతున్నారు, వీళ్ళు ఎవరైనా ఒక సెంచరీ కొట్టాడు అనుకోండి, గవర్నమెంట్ ఇచ్చే ₹1,00,000 కాకుండా లక్ ఫేవర్ అవుతున్నాడు. ఫేవర్ అవడం వల్ల ఏంటవుతుంది, అన్ని ఛానల్స్ వాళ్ళు నన్ను సపోర్ట్ చేసి వాడు అందరూ స్పాన్సర్షిప్ ఇస్తారు. షూకి ఒకటికి, బనీన్కి ఒకటికి, టీషర్ట్కి ఒకటికి, కళ్ళద్దాలకు ఒకటికి, గ్లౌజులకి ఒకటి ఇచ్చి ₹1 2 కోట్ల రూపాయలు ఇస్తారు వాళ్ళకి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇంకా ఏదో ఎవరింటి లక్తో కూడింది. సో వాడికి గవర్నమెంట్ జీప్ వచ్చినా ఆ లక్ ఫేవర్ అవడం వల్ల ఏంటంటే వాడికి అవన్నీ కలిసి వచ్చాయి. ది బెస్ట్ ప్లేయర్ అన్న పేరు వస్తుంది. మామూలుగా అదే టీంలో ఉండి కూడా 11th and 12th 13th ప్లేయర్గా ఉండడం వల్ల ఏంటంటే ఏదో అందరితో నలుగుతున్నారాయన అన్నట్టుగా అదేదో ఆ ₹1,00,000 వస్తుంది. ఇట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇవి ఆశ్లేష నక్షత్రం వాడికి ఏంటంటే రావాల్సిన ₹1,00,000 వచ్చేస్తుంది ఈ క్రికెట్ ప్లేయర్ లాగా. కానీ అందరితో కూడినట్టు ఏదో లక్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అది జరగదు ఈ సంవత్సరం వాడికి. అది చెప్పాలన్నమాట. అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకంటే ఎలాంటి రత్నం ధరిస్తే మంచిది, ఒకవేళ ధరిస్తే ఎలాంటి ఫలితం అనేది ఉంటుంది? రత్నం అన్నది ఒక పాజిటివ్ ఎనర్జీ అమ్మా. నేను ఇప్పుడే కాదు, నేను లాస్ట్ 20 years చెప్తున్న విషయమే. ది బెస్ట్ ఈజ్ రత్నం. ఒక మంత్రం చేసినా, ఒక హోమం చేసినా, ఒక యజ్ఞం చేసినా అది శరీరంలో ఉన్న మనసులో ఉన్న దోషాలను నివృత్తి చేస్తుంది. అలాగే ఒక రత్నం చేస్తానంటే ఒక యోగాన్ని తీసుకొస్తుంది. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు ఉన్నాం కాబట్టి ఆ బుధుడికి సంబంధించిన పచ్చ పెట్టుకోమని చెప్తాము. పచ్చ అనేది ఎప్పుడు చిటికి వేలు పెట్టుకోమంటాము. అది చిటికి వేలు పెట్టుకుంటే ఇది బుధుడు ప్రదేశం అంటామన్నమాట. ఇక్కడ నేను పెట్టిన కదండి ఇలాగా చిన్న ముక్క, అలాగే ఒక పచ్చ ముక్క పెట్టుకోమని చెప్తామన్నమాట. ఈ పచ్చ అంటే ఆ అబ్బాయి యొక్క జాతకాన్ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, ఇప్పుడున్న వయసును బట్టి, వాడికి ఉన్న సమస్యలు బట్టి, దశలు అంతర్దశలు దృష్టిలో పెట్టుకుని ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఒక బేసిక్ ఒక బుధుడికి సంబంధించి పచ్చ పెట్టుకోవాలని అంటుంటామన్నమాట. ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటామంటే ఇలాంటి లక్ ఫేవరింగ్ అవన్నప్పుడు, ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఎలాగైతే 8th house 9th house బాగాలేదో, ఎందుకు లేదా ఒక పచ్చ పెట్టుకోరా, పచ్చ పెట్టుకుంటే ఏదైనా లక్ ఫేవర్ అవుతుంది. ఒక యోగంలో వెళ్ళి కూర్చుంటాం, ఎంత హార్డ్ వర్క్ చేసినా పని అవ్వట్లేదు, సరే పెట్టుకోరా అని చెప్తూ దానికి సంబంధించి మంత్రం గురించి చదవమని చెప్తామన్నమాట. సో బుధుడికి సంబంధించిన పచ్చ అది 4 carats 5 carats 6 9 ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఇస్ కుండలి అన్నమాట. అలానే ఇప్పుడు ఒకవేళ ఒక వారం అంటూ ఉంటుందండి, ఒకవేళ ధరించాలనుకుంటే బుధవారం నాడు ఉదయం పూట మార్నింగ్ 6 to 7 హోరా అంటే బుధహోద సమయం అంటారు, ఆ సమయంలో పెట్టుకుంటే సరిపోతుంది. దానికి మళ్ళీ తిథి వార నక్షత్రాలతో పని లేదు, వారం తిథితో పని లేదు, వారంతో పని అనమాట. బుధవారం నాడు అయితే ఉదయాన్నే 6 to 7 బుధవార సమయం ఉంటుంది. ఉదయం లేవడం, స్నానం చేసుకున్న తర్వాత చక్కగా ఆ టైంలో దాంతో పాలతో అభిషేకం చేసేసి అది పెట్టుకోవడం. దానికి సంబంధించిన మంత్రం ఉంటుంది, అనుష్ఠాన మంత్రాలు ఉంటాయి గ్రహాలకు సంబంధించిన. బుధ గ్రహానికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉంటుందో అది ఒక 100 నిమిషాలు చదువుకోవడం, పెట్టుకున్న తర్వాత అలా చేసుకుంటే అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది అనమాట. ఇది పాజిటివ్ ఎనర్జీ. కొంచెం మనకు ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే నక్షత్రానికి
8వ స్థానం 9వ స్థానంలో ఉన్న గ్రహాలు అనుకూలంగా ఉండవు కాబట్టి ఈ బలం కొంచెం పెంచుకుంటే అట్లీస్ట్ మనం 10వ ఇంట్లో ఉన్న రాజ్యం అంటే ఉద్యోగం మనకు ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు మనకు జరిగే ప్రపంచంలో జరుగుతుంది అదే. మనం ఇక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళడానికి ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మనకు 3 సిగ్నల్స్ దాటి వెళ్ళాలి, 1 గంట గంటన్నర పడుతుంది. వెళ్తా ఉద్యోగం అక్కడ చేయాలంటే ఈ ట్రాఫిక్లో వెళ్ళిన తర్వాత మానసికంగా మనం మూడ్ ఆఫ్ అయి కూర్చుంటాం. ఇప్పుడు మీరు ఛానల్ వల్ల నాకు దగ్గరికి వచ్చి రావాలన్నా గంటన్నర పడుతుంది, దాంతో మూడ్ ఆఫ్ అయిపోతావు, పోగంట రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఈ యొక్క కోవిడ్ పుణ్యం అని చెప్పి ఆన్లైన్లోనే ఉద్యోగాలు చేసుకోవడం అలవాటు అయిపోయింది. సో డైరెక్ట్ 10,000 ఇంటి దగ్గర కూర్చొని చేస్తున్నాడు వాడు. అంటే మధ్యలో జర్నీ చేయకుండా 10,000 ప్రొఫెషనల్ ప్లేస్ వెళ్ళి ఆ పని అంతా ఇంట్లో కూర్చొని చేసేస్తున్నాడు కంప్యూటర్ మీద కూర్చొని. అలాగేంటంటే ఈ పచ్చ పెట్టుకోవడం వలన ఈ మధ్యలో ఉన్న ట్రాన్సిట్లో ఉన్న సమస్యలు ఉన్నాయి కదా, 8 and 9,000 యొక్క ప్రభావం ఏందో అది బలహీనపడుతూ 10,000 బలోపేతం చేస్తున్నాడు. అంటే నీ ఉద్యోగానికి ఏం ప్రాబ్లం లేకుండా ఇంకేదో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావడం, కొంత లక్ ఫేవరింగ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అలా చేసుకుంటే కూడా డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. ఏదైనా జాతక రీత్యా ఆశ్లేష నక్షత్రానికి కొంచెం బలహీనం ఉన్నది కాబట్టి ఇది ఒక 20% పెంచడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శుభం. చూసారు కదండి, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి రత్నం ధరించాలి, అలానే ఇది ఏ విధంగా ధరించాలి గురుగారి మాటలు మనకి తెలియజేశారు కదా. అలానే మీరు గురుగారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.